హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదండి. అత్తయ్య గారు చేపల పులుసు చేశారు. చూడండి, ఒక సైజు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నారు. తర్వాత 100 గ్రాముల చింతపండు తీసుకున్నారు. చేప ముక్కలు శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుని అందులో ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేయాలి కదండి. అందులో పొయ్యి మీద ఒక గిన్నె లాంటిది పెట్టుకుని ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలన్నీ వేసుకోవాలి. అవి వేగిపోయేలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు పేస్ట్ వేసుకోవాలి. చేప ముక్కలు ఉప్పు కారం అన్నీ చేప ముక్కలకు పట్టేలాగా అందులో మిక్సీ వేసేసుకున్నారు. ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయండి. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత ఉప్పు కారం కలిపిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పరుచుకోవాలి. వాటిల్లో అన్నీ లైన్గా పెట్టుకోవాలి. అడుగంటకుండా కొంచెం చుక్క నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. అత్తయ్య గారు చింతపండు పిసుకుతున్నారు. అవి కూడా పోసేసుకోవాలి. సరిపోతే ఉప్పు కారం కూడా మీ తినేటట్టుగా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు. చింతపండు పిసికి పోసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ కలవాలంటే కొంచెం గిన్నె అటు ఇటుగా తిప్పాలి. లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి గసగసాలు వేసిన పేస్ట్ని కూడా వేసి అంతా కలిసేలాగా గరిటతో కాకుండా మామూలుగానే ఒక క్లాత్ తీసుకుని కుదపాలండి. ఇంకా అంతే, కాసేపటికి చేపలు కూడా రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.